సార్ దీనికి మొత్తానికి కారణం వాళ్ళ బావ, తర్వాత వాళ్ళ అక్క, తర్వాత వాళ్ళ వాళ్ళ ఆమె బ్యాంకులో డైలీ వేజ్గా పనిచేస్తుంది. ఎక్కడ? కర్నూలు బ్యాంకులో, కల్లూరు బ్యాంకులో, కెనరా బ్యాంకులో, కల్లూరు బ్యాంకులో. ఆయన దాంట్లో ఉన్న మేనేజర్ని ఈమె కన్సల్ట్ అన్నారు. మనం అన్నీ అనుకున్నాం, దేవుని కనుక మనం చూడలేదు, అనలేదు. అయితే ఇంకోటి మాకు తెలియకుండా సార్, వాడు మ్యారేజ్ వచ్చి పెత్తనం చెలాయించాడు. పెత్తనం చెలాయించినప్పుడే మాకు అనుమానం వచ్చింది, వీడు పెత్తనం చెలాయించిండని. కానీ మా మనసులో నేను అనుకున్న తర్వాత నేను వాళ్ళ అమ్మ, ఆ పిల్ల, తర్వాత వాళ్ళ మేనమామ, తర్వాత ఇంకో మేనమామ, చిన్నైనళ్ళు, నలుగురు చిన్నైనళ్ళు, నలుగురు చిన్నమ్మలు, తర్వాత తర్వాత ఇద్దరు బావులు మొత్తానికి మొత్తం కుటుంబ సభ్యులే పోయి పెళ్లి చేసుకొచ్చింది. మొత్తానికి మేము పెళ్ళికి పోలేదు సార్. మా పిల్లలు ఉండి, మా చెల్లెళ్ళు ఉండి ఏమైందంటే లేక వాడు ఫస్ట్ పెళ్లి చేసుకుంటున్నాడు, వాడు ఏడుస్తున్నాడు. నేను దిక్కులేని అయితే అక్కడికి పెళ్ళి నాకు అక్కడికి వచ్చి నాయన అమ్మని అత్యంతలని ఏమనంటే, నేను ఇంకా మా భార్యకి ఏదో సర్వీస్ చెప్పుకొని పోయి అత్యంతలు వేసి వచ్చిన సార్. బీచ్ పల్లి కాడ, ఆంజనేయ స్వామి గుడి కాడ బీచ్ పల్లి వేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. గద్వాలకి రిటర్న్ వచ్చేసాం. అంతా వందే ఖర్చు, రూపాయి పెట్టలేరు. మొత్తం టోటల్గా 4 లక్షల చిల్లర, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు, మొన్నటి వరకు. భోజనం ఖర్చుల కానుంటే ఈయన ఖర్చు పెట్టినాడు. వాడు పోయినాడు సార్. లాస్ట్ ఇంకా చనిపోతాడు ఈ రోజు అని అన్నాడు. వాడి ముఖమంతా ఎక్కడో చీపిరి ముఖం, మనిషి అంతా ఏదో టెన్షన్, రాత్రంతా టెన్షన్ పెట్టినట్లు ఉన్నట్లు సార్.